विफले सेविनो कृपण दुर्जना भजहु हरिपद निखिले भजहु रे मन श्री नंदनंदन अभय धन यौवन पुत्र परिजन इथे कियाचे परते रे धन यौवन पुत्र परिजन इथे कियाचे परते धन यौवन पुत्र परिजन इथे कियाचे परते कमल दल जल जीवन ठल मल कमल दल जल जीवन ठल मल भजहु हरिपद निखिले भजहु हरिपद निखिले भजहु रे मन श्री नंदनंदन अभय श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन भाग्य रे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन भाग्य रे पूजना सखी जना आत्मनिवेदना पूजना सखी जना आत्मनिवेदना गोविंद दास गोविंद दास भजहु रे मन श्री नंदनंदन अभय
जय ओम विष्णु पाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिने नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने नमः। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ గ్రామం పేరేంటి? తోటూరు. తోటూరు గ్రామ ప్రజలకి అలాగే పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దామోదర కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్తున్నాడు. అంటే అర్జున, నా యొక్క జన్మ కర్మల యొక్క దివ్యత్వమును తెలిసినటువంటి వాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. చూడండి, దీని గురించి ఎవరైతే తత్వతః తెలుసుకుంటారో, త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పుకుంటున్నారు. అంటే ఎవరైతే నా గురించి ఈ విధంగా నా యొక్క జన్మ మరియు నేను చేసేటువంటి కర్మలు ఇవి దివ్యమైనవని తెలుసుకొని ఆ చైతన్యంతో ఎవరైతే ఈ దేహాన్ని విడిచిపెడతారో, మళ్ళీ వాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్ను చేరుకుంటారు, మళ్ళీ ఈ జన్మ మృత్యుభరితమైనటువంటి సంసార చక్రంలోకి రాదు అని చెప్పుకుంటున్నాడు. మరి తత్వతః అర్థం చేసుకోవడం అంటే ఏమిటి అని చెప్తారా? తత్వతః అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. మరి తత్వతః అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? అదే మళ్ళీ తత్వం అని అంటున్నారు. తత్వం అంటే ఏమిటి? కృష్ణుని తత్వతః అర్థం చేసుకోవడం అంటే దివ్యమైనటువంటి జ్ఞానం. సరే, తత్వతః అనేటువంటి శబ్దానికి మనకి నిర్వచనం శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటంటే కృష్ణుడిని తెలుసుకోవడం అంటే మొట్టమొదట కృష్ణుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. భగవంతుడు ఒక వ్యక్తి, నీలాగా నాలాగా ఒక వ్యక్తి, కానీ ఆయన దివ్యమైనటువంటి వ్యక్తి, సచ్చిదానంద విగ్రహుడు. ఆయన ముందు భగవంతుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. అలాగే భగవంతుని యొక్క విస్తరణల గురించి తెలుసుకోవాలి. అంటే భగవంతుడు ఏ విధంగా విస్తరించాడు అంటే బలరాముడిగా, అలాగే మొదటి చతుర్వ్యూహంగా, నారాయణుడిగా, ద్వితీయ చతుర్వ్యూహంగా ఎలా విస్తరించాడో తెలుసుకోవాలి. అలాగే మహావిష్ణువుకి ఎలా విస్తరించాడు, గర్భోదక సాయి విష్ణువుకి ఎలా విస్తరించాడు, క్షీరోదక సాయి విష్ణువుకి ఎలా విస్తరించాడో తెలుసుకోవాలి. అలాగే భగవంతుని యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలి. భగవంతుని యొక్క అంతరంగ, తటస్థ, బాహ్య శక్తుల గురించి తెలుసుకోవాలి. భగవంతుని యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి. వీటన్నిటితో భగవంతుడు చేసేటువంటి అంటే ఆయన యొక్క అంతరంగిక, తటస్థ, బాహ్య శక్తులతో ఆయన చేసేటువంటి కార్యాల గురించి తెలుసుకోవాలి. దీనినే తత్వతః తెలుసుకోవడం అని చెప్పంటారు. అందుతుంది కదా. అంతేగాని నేను కృష్ణ భక్తుడిని, నాకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం, మరి నీకు కృష్ణుడి గురించి ఏం తెలుసు అంటే కృష్ణుడు 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 అన్నాం అనుకోండి, అది సరిపోదు అనమాట. అందుకే మనకి ఏం చెప్పారు? తత్వతః తెలుసుకోవాలి. భగవంతునికి అసలు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఆయన అంతరంగిక శక్తి ఉంది, తటస్థ శక్తి ఉంది, బాహ్య శక్తి ఉంది. ఈ మూడింటితో ఆయన ఎలా వ్యవహరిస్తాడో తెలుసుకోవాలి. చూడండి,
మరి అంతరంగిక శక్తితో వ్యవహరించడం అంటే ఏమిటి? శ్రీమతి రాధారాణి ఆమె యొక్క సహచరుణులు ఎవరైతే ఉన్నారు, ఈ యొక్క 8 మంది గోపికలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఆయన యొక్క ప్రియురాణులు ఎవరైతే ఉన్నారో వారితో భగవంతుడు ఎలా వ్యవహరిస్తాడు? అలాగే తటస్థ శక్తి అంటే జీవులైనటువంటి మనతో ఎలా వ్యవహరిస్తాడు కదా? మనతో ఎలా వ్యవహరిస్తాడు అనేది అదే అనంతమైనటువంటి చర్చా విషయం మనం మొదలు పెట్టాల్సి వస్తే కదా, అవునా? అసలు ఈ మన విషయంలో ఎలా చర్చిస్తాడని చెప్పాలంటే మొత్తం భౌతిక ప్రపంచం సృష్టి ఎలా జరిగిందో చెప్పాలి, అంతే కదా? మన కోసమే కదా భౌతిక సృష్టి చేశాడు ఆయన. ఆయన ఏమైనా పని ఉందా? భౌతిక ప్రపంచంతో ఏమిటి పని ఆయనకి చెప్పండి, ఏమి లేదు. కాబట్టి దీని అంతటి గురించి చర్చించాలి. అలాగే ఆయన యొక్క బాహ్య శక్తితో ఎలా వ్యవహరిస్తాడు? బాహ్య శక్తి ఎవరు? దుర్గా. మరి ఆమెతో ఎలా వ్యవహరిస్తాడు? ఆయన శివునిగా విస్తరిస్తాడు. శివునిగా విస్తరించి ఏ విధంగా ఆయన మరి ఈ జీవులందరినీ కూడా ఎలా ప్రవేశపెడతాడు అసలు ఈ యొక్క ప్రకృతిలోకి? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనే ఈ యొక్క ప్రకృతి యందు అహం బీజ పితాహ అని చెప్పి అంటాడు. ఏ విధంగా ఆయన బీజ ప్రదానం చేస్తున్నాడు ఈ ప్రకృతిలోకి అవన్నీ కూడా వివరిస్తాడు. మరి తర్వాత మరి ఆయన యొక్క విస్తరణలు అంటే ఎవరు? ఆయన బలరాముడిగా విస్తరించడం, తర్వాత మళ్ళీ మొదటి చతుర్వ్యూహం, నారాయణుడిగా ద్వితీయ చతుర్వ్యూహం, దాని గురించి తెలుసుకోవాలి. అలాగే ఆయన యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి. చూడండి, ఇవన్నీ తెలుసుకుంటేనే కృష్ణుడి గురించి తత్వతః తెలుసుకున్నట్టు అనమాట. కాబట్టి కృష్ణుడు ఏమంటాడంటే, ఈ విధంగా ఎవరైతే తత్వతః నన్ను తెలుసుకుంటారో వాళ్ళు త్యక్త్వా దేహం, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ నన్ను చేరుకుంటారు. కాబట్టి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు అని చెప్పారు. కాబట్టి మనం ఈ తత్వాన్ని తెలుసుకునే విషయంలో బద్ధకంగా ఉండకూడదు అనమాట. అందులో చెప్పారు కదా, కృష్ణుడు భగవంతుడు అని చెప్పారు, తెలిసిపోయింది మాకు. హరినామం చేయమన్నారు, జపమాల జపం చేస్తాం. నియమాలు ఏవో పాటించమన్నారు, పాటిస్తాం. అప్పుడప్పుడు కార్యక్రమాలకు రమ్మంటున్నారు, వెళ్తాం. అయిపోయింది, ఇంకేముంది జీవితంలో అనుకోకూడదు. మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ మానవ జన్మ అనేటువంటిది చాలా చాలా ఉన్నతమైనటువంటిది. అందుకే మనం ఇంతకు ముందు పాడిన గీతంలో గోవిందదాసు వారు అంటున్నారు, ఏమంటున్నారు? భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే అని చెప్తున్నారు. ఓ మనసా, అభయమిచ్చడు ఆ నందకుమారుని భజింపుము అంటే ఆయన మనసును ఉద్దేశించి పాడుతున్నారు అనమాట. ఎందుకంటే అదేమిటి మనసును ఉద్దేశించి పాడడం ఏమిటండి? మనమే మనసు కదా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనమే మనసా? కాదు, మనం మనసు కాదు. మనసు అనేది ఏమిటంటే మన భౌతిక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రతిబింబం అన్నమాట. చూడండి, మన కోరికలు ఎలా ఉన్నాయి అనే దానికి ఒక రూపం ఇస్తే అదే మన మనసు. చూడండి, అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే భగవంతుడు మనం ఈ భౌతిక ప్రపంచానికి భగవంతుని విడిచిపెట్టి మేము విడిగా ఆనందంగా ఉంటాం అని ఎప్పుడైతే అంటారో జీవులు, ఎందుకంటే జీవులు ఏమనుకుంటారు, ఏమిటి భగవంతుడు ఎప్పుడు ఆయనే రాసలీలలు చేస్తుంటాడు, ఆయన ఎప్పుడు నాట్యం చేస్తుంటాడు అంటే. చూడండి, మనకి సినిమాల్లో మనకి డ్యూయెట్లు చూపిస్తుంటారు, గ్రూప్ డ్యాన్సులు కదా, అందులో హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటారు, వెనకాల అటుపక్కన కొంతమంది ఇటుపక్కన కొంతమంది కూడా వాళ్ళతో పాటే దాన్ని ఏమంటారు, కొరియోగ్రఫీ అంటారు అనమాట. అందరూ కూడా ఒకే విధంగా స్టెప్పులు వేసుకుంటారు. ఆ బృందంలో ఉన్నవాడు ఎవడన్నా ఏమిటి ఎప్పుడు నేను వెనకాలేనా, నేను ఎప్పుడు ముందు ఉంటాను అనుకున్నాడు అనుకోండి. అలాగే మనం కూడా ఏమిటంటే భగవంతుని యొక్క ఆనందానికి సహకరించడం పోయి మనమే భగవంతుడి స్థానాన్ని స్వీకరించాలనుకుంటే అప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడంటే, సరే అలాగే బాగానే ఉంది, ఏ విధంగా నాకు శ్రీమతి రాధారాణి నిత్య సహచరిణియో నువ్వు భౌతిక ప్రపంచానికి వెళ్ళు, నీతో పాటు మనసు అనేటువంటి ఒక మనసుని పంపిస్తాను, మనసుతో డ్యాన్స్ చేసి చూడు నాకు అని చెప్పి పంపిస్తాడు. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాం, ఏం చేస్తాం? మన మనసు మనల్ని ఏం చేస్తుంటుంది? నాట్యం చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే గోవిందదాసు వారు ఏమంటారంటే, భజహురే మన అంటే మనసుని ప్రార్థిస్తున్నారు. మనస ఆ అభయం ఇచ్చేటువంటి నందకుమారుని భజించును, అభయ చరణారవిందరే దుర్లభ మానవ. ఎందుకంటే మనకి దుర్లభ మానవ జన్మ, చూడండి మనకి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది. దుర్లభ మానవ జన్మ సత్సంగే. చూడండి ఏమంటున్నారు, దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి దాన్ని సత్సంగంలో ఉపయోగించాలి. దుర్లభ మానవ జనమ సత్సంగే తారోహ ఏ భవ సింధురే అని చెప్పన్నారు. చూడండి, మరి ఈ సాధువుల యొక్క సంగత్యంలో ఉండి మనం ఏం చేయాలంటే అంటే భవసింధువుని దాటాలట. చూడండి, భవ అంటే ఏమిటి అర్థం? భవ అంటే మళ్ళీ మళ్ళీ జరిగేది అని. ఏమిటి మళ్ళీ మళ్ళీ జరిగేది? జన్మ, మృత్యువు, జరా, వ్యాధి. చూడండి,
ఇది ఒక చక్రంలాగా మళ్ళీ 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 జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ భవ అంటే అగుగాక అని అర్థం అనమాట. చూడండి, అందుకే ఆయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తారు. ఆయుష్మాన్ భవ అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆయుష్మంతుడిగా ఉండు అని చెప్పి చెప్పడం అనమాట. కానీ ఇక్కడ భవసాగరం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ నిరంతరం తిరుగుతూ ఉండేటువంటిది. ఏమిటది అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి. సింధువు, సింధువు అంటే ఏమిటి? సముద్రం. ఈరోజు మేము వెళ్ళాం సముద్రం దగ్గరికి. సముద్రం అనేది అగాధంగా ఉంటుందన్నమాట. అంతూ పంతు ఉండదు అంటారు. అంతూ పంతు అంటే ఏమిటి అర్థం? దానికి ఒక పరిధి ఉండదు. పంత్ అంటే ఏమిటి? పంత అంటే మార్గం. సముద్రంలో దారి తెలియదు. సముద్రంలో వెళ్ళే దారి తెలుస్తుందా? దారి తెలియదు. అలాగే దానికి అంతూ పంతు ఉండదు. అంతు ఉండదు అంటే దానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చూడండి, కాబట్టి అందుకే దీన్ని ఏం చేశారు? సింధువుతో పోల్చారనమాట, సముద్రంతో పోల్చారు. దుర్లభమానవ జనమ సత్సంగే తారోహో. తారోహో అంటే ఏమిటి? తరించు. తరించడం అంటే ఏమిటి? దాటు దీనిని. ఏ విధంగా దాటాలి? భవసింధూరే, ఈ భవసింధువుని దాటు. మరి ఎలా దాటమని చెప్తున్నారు? జనమ సత్సంగే. చూడండి, సత్సంగంలో. చూడండి, సత్ అంటే ఎవరు? సత్ అంటే సాధువులు. చూడండి, అంటే ఎవరైతే పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని సాధువులు అని చెప్పి అంటారు. అంటే శాస్త్రంలో ఏదైతే భగవంతునికి ఉపదేశాలు ఉన్నాయో వాటిని అనుసరిస్తూ జీవించే వారిని సాధువులు అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ ఫోన్ నాకేనా ఇంకా? సరే, సేవకి కాబట్టి వదిలేసాను. కాబట్టి ఏం చెప్పారంటే చూడండి, సత్సంగే అంటే ఏమిటి? సాధు సాంగత్యంలో. ఎందుకని సాధు సాంగత్యంలో అంటే మనకి చూడండి, సరే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలి అనేది ఎలాంటిది? ఇది కలియర్ దోషనిదే హి రాజన్ అని చెప్పన్నారు కదా. కలియుగం అనేది దోష నిధి. నిధి. చూడండి, నిధి అంటే కూడా సముద్రానికి మరొక అర్థం ఉంది, నిధి అనేటువంటిది. దానికి కూడా అంతుండదు అనమాట. చూడండి, కాబట్టి కలియుగం అనేది దోషాల నిధి. దేని గురించి చెప్పాలి? ఉదయం లేస్తే మనం చేసేవన్నీ పాపాలే. అడుగు తీసి అడుగు వేస్తే పాపం కలియుగంలో. ఏం చేసినా పాపమే ఒక విధంగా చెప్పాలంటే. ఒక్క భగవత్ సేవ తప్ప అన్యంగా ఏం చేసినా సరే మనం పాపమే. పుణ్యం చేద్దాం అనుకున్నా సరే అది కూడా పాపంగానే చేస్తాం. అది పరిస్థితి. అందుకే మరి ఈ కలి యొక్క కల్మషాన్ని మనం ఏ విధంగా బయటపడగలం? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి చెప్పండి? ఈ కలి కల్మషాన్ని మనం ఎలా తప్పించుకోవాలి? దానికి ఉన్న మార్గాలు ఏమిటి? ఒకటి నామ సంకీర్తనం, హరినామ సంకీర్తనం. అది అందరికీ తెలిసింది. ఇంకా సత్సంగంలో ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలి. మనకి 3 విధానాలు చెప్పబడ్డాయి కలి కల్మషం నుండి బయటపడడానికి శాస్త్రాల్లో. కలి యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే 3 విధానాలు ఉన్నాయి. ఒకటి చెప్పారు అందులో, ఏమిటది? నామ సంకీర్తనం. ఇంకా 2 ఉన్నాయి. ఏమిటవి? భాగవత సేవనం. చూడండి, ప్రతిరోజు కూడా భాగవతాన్ని మనం చదవడం అంటే శ్రవణం చేయడం, భాగవతాన్ని సేవించడం, అది 2. మూడవది ఏమిటి? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని స్వీకరించడం. ఇది 3వ విధానం అన్నమాట. అర్థమైంది కదా? ఎప్పుడైతే మనం ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని స్వీకరిస్తామో ఈ 2 సహజంగా జరుగుతాయి. ఏమిటవి? నామ సంకీర్తనం, భాగవత సేవనం. చూడండి, అందుకే ఇక్కడ ఏమన్నారంటే సత్సంగే అని ఎందుకన్నారంటే, సత్సంగే అంటే ఇక్కడ ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని మనం స్వీకరించాలి. మరి అలాంటి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎలా పోల్చారంటే కలిం సత్వహరం పుంసాం కర్ణధార నివారణవం అని చెప్పన్నారు. చూడండి, కలిం సత్వహరం పుంసాం. కలి యొక్క లక్షణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి సత్వగుణాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. అంటే ఎవరిని కూడా సత్వగుణంలో ఉండనివ్వదు కలియుగం. సమస్య లేదు. వాడు ఎంత ప్రయత్నించినా వాడు రజోగుణంలోకి తమ గుణంలోకి తోసేస్తుంది తప్ప సత్వగుణంలో ఉండడం చాలా కష్టం. కలిం సత్వహరం పుంసాం. అందుకే భాగవతంలో మనకి ఋషులు వేడుకుంటారన్నమాట. ఏమంటారంటే త్వన్న సందర్శితో ధాత్ర అని చెప్పి ఏమంటారంటే, ఓ సూత గోస్వామి, మా అదృష్టం చేత నువ్వు మాకు కలిసావు. దుస్తరం నిస్థితీర్షతాం. చూడండి, దుస్తరం అంటే ఏమిటి? అంటే ఇది దాటసక్యంగా అనేటువంటిది. తరం, తరం అంటే తరించడం, దాటడం. దుస్తరం దాటలేం. నిస్థితీర్షతాం అంటే అసలు దానికి ఎక్కడుందో తెలియదు, దాని యొక్క పరిధి ఎక్కడుందో తెలియదు. పైగా కలిం సత్వహరం పుంసాం. పైగా కలియుగంలో ఉన్నాం. కలియుగం ఏం చేస్తుంది? సత్వగుణాన్ని హరిస్తుంది. అందుకే ఏమంటున్నారంటే కర్ణధార నివారణవం. ఏ విధంగా అయితే సముద్రంలో మనకి కర్ణధారం. కర్ణధారం అంటే ఎవరు? నిపుణుడైనటువంటి నావికుడు. మనకి సముద్రాన్ని దాటాలంటే నావ కావాలి. ఆ నావ ఉంటే సరిపోదు. ఏం కావాలి మనకి? ఒక నిపుణుడైనటువంటి నావికుడు ఉండాలి.
కాబట్టి వాళ్ళందరూ ఏమని వేడుకుంటారంటే, నువ్వు ఒక నిపుణుడమైనటువంటి నావికుడిగా మా అందరి యొక్క బాధ్యతను స్వీకరించి మా జీవన యాత్రని ఈ యొక్క సంసార సాగరాన్ని దాటించు అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఇది ఎలా సాధ్యం అవుతుందంటే సత్సంగంలో సాధ్యం అవుతుంది. అర్థమవుతుంది కదా. అందుకే చాణక్య పండితుడు కూడా అంటాడు, ఏమంటాడంటే భజ సాధు సమాగమం అని చెప్పి అంటాడు. త్యజ దుర్జన సంసర్గం, దుర్జనుల యొక్క సంసర్గాన్ని విడిచిపెట్టు. భజ సాధు సమాగమం, సాధువులను సేవించు అని చెప్పి ఉంటుంది. భజ సాధు సమాగమం. కురు పుణ్య మహోరాత్రం, చూడండి రాత్రింపగళ్ళు ఏం చేయాలి, నువ్వు పుణ్యకార్యాలు చేయాలి. అత్యంత పుణ్యకార్యం ఏమిటి? కృష్ణ చైతన్యం, భగవత్ సేవ. స్మరణిత్యం అనిత్యతాం, నిత్యము కూడా స్మరించు, నీ జీవితం తాత్కాలికమైనదని అని చెప్పి అంటారు. అందుకే గోవిందాసులు వారు ఏమంటున్నారంటే, దుర్లభమానవ జనమ సత్సంగే తారోహ ఏ భవసింధురే అని చెప్పుకుంటున్నారు. సీతయాతప భాతభరీషణ, చూడండి ఇంకా ఏం చెప్తున్నారు తర్వాత ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంటుంది. సీత అంటే ఏమిటి? చల్లగా ఉంటుంది ఒక్కోసారి. ఆతప, చూడండి ఇప్పుడు వేడి వస్తుంది మనకి, చల్లదనం, వేడి. సీత ఆతప వాత భరీషణ, బాత అంటే వాత అంటే గాలి, భరీషణ అంటే బారిష్ అంటే ఏమిటి? వర్షం. చూడండి సీతాతప బాత భరీషణ ఏ దినజామిని జాగిరే, చూడండి రాత్రింబగళ్ళు వాటి వల్ల మెలకుగా ఉంటున్నాను అని చెప్తున్నాను. అయితే ఈ రోజుల్లో మనకి అనిపించవచ్చు, మేము మంచి ఇల్లు కట్టుకున్నాం, మాకు శీతం ఏమిటి, మాకు వేడేమిటి, అది ఇది అని చెప్పి కదా. అవునే కదా. ఈ రోజుల్లో వాటి వల్ల పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టు ఏం కనిపించట్లా. దేనివల్ల? వేడి వల్ల, చలి వల్ల, లేకపోతే గాలి వల్ల, వర్షం వల్ల ఇబ్బంది పడట్లా. కానీ ఇవన్నీ ఉన్న మనసు ఎక్కడికి పోతుంది? మనసు మీతోనే ఉంది కదా. అది ఉన్నంత వరకు మీకు నిద్ర ఎక్కడ పడుతుంది చెప్పండి? మానసిక అలజడి ఉన్నవాడికి నిద్ర పడుతుందా? నిద్ర పడదు. అందుకని ఏమన్నారంటే సీతాతప బాత పరీక్షణ ఏ దినజామిని జాగిరే, రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నాను నేను. ఇంకేమన్నారంటే విఫలే సేవిను కృపణ దూరజన, విఫలే సేవిన అనవసరంగా సేవించాను నేను వీళ్ళని. ఎవరిని సేవించాను? కృపణ దురజన. కృపణులు అంటే ఎవరు? లోభులైనటువంటి వాళ్ళు అనమాట. చూడండి, అంటే లోభి అని ఎవరిని అంటారంటే, విలువైనటువంటి వస్తువును ఉంచుకొని దాన్ని ఎలా వాడుకోవాలో తెలియని వాడిని లోభి అని చెప్పి అంటారు. మరి అన్నిటికంటే అత్యంత విలువైనటువంటిది ఏమిటి చెప్పండి? ఏమిటది? మానవ జన్మ. చూడండి, అత్యంత విలువైనటువంటిది మానవ జన్మ. చూడండి, మరి ఏం చేశారట? విఫల సేవను కృపణ అంటే ఏమిటి? కృపణులు అంటే జీవితపు విలువ తెలియనటువంటి వారిని నేను సేవించాను. మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మన జీవితంలో మనం ఎవరినైతే సేవిస్తున్నామో వాళ్ళకి జీవితపు విలువ తెలుసా అసలు? ఒకసారి మనం ఆలోచించాలి. జీవితపు విలువ తెలియని వారిని మనం దేనికోసం సేవిస్తున్నాం? నశ్వరమైనటువంటి వాటి కోసం సేవిస్తున్నాం. వాడేదో కొద్దిగా ధనం పడేస్తాడని, లేకపోతే ఏదో ఒక ముద్ద పడేస్తాడని, లేకపోతే వాడి వల్ల ఏదో ఆస్తి వస్తుందని, లేదా పేరు ప్రతిష్టలు వస్తాయని, లేకపోతే లౌకికమైనటువంటి విద్య ఏదో వస్తుందని మనం ఏం చేస్తున్నాం? కృపణులను సేవిస్తున్నాం. జీవితపు విలువ తెలియని వారిని సేవిస్తున్నాం. ఎందుకని కృపణుడు అంటే అత్యంత విలువైనటువంటి మానవ జన్మను పొంది కూడా వాడు భగవంతుని సేవించడానికి, సాధు సమాగమానికి వినియోగించాడు వాడు. అందుకే వాడు గొప్ప లోభి అని చూడు. విఫల సేవిన కృపణ దురజన, చూడండి దుర్జనులను సేవించాను నేను అని చెప్పండి. ఎవరా దుర్జనుడు? దుర్జనుడు అంటే ఎవరు? దుర్మార్గులైనటువంటి వాడు దుర్జనుడు అంటే. మరి ఆ దుర్జనులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం, ఈ 6 రకాల దుర్జనులను మనం సేవిస్తున్నాం అన్నమాట. అంతే కదా. మనల్ని కామం చెప్తుంది నువ్వు ఆ పని చేయాలి, లోభం చెప్తుంది ఈ పని చేయమని, క్రోధం చెప్తుంది ఆ పని చేయమని, మోహం, మదం, మాత్సర్యం, వీటి చేత మనం చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ వాటిని సేవిస్తూ ఉంటాం. విఫల సేవిను కృపణ దురజన ఇతేకి పరే ఏమంటారు దాన్ని? ఇతేకి ఆచే పరతి తిరే అని చెప్పుకుంటున్నాడు. అంటే మరి వీటిని అనవసరంగా నేను సేవించాను, వీటి వల్ల ఏదో ఇంకా అంటే వీళ్ళు ఏదో నన్ను రక్షిస్తారు అనుకుని. వీళ్ళని రక్షిస్తారా చెప్పండి? ఈ దుర్జనులు, కృపణులు రక్షిస్తారా మనల్ని? రక్షించలేరు. అదే ఆయన బాధపడుతుంది. ఇతేకి ఆచే పరతి తిరే. ఏ ధన యవ్వన పుత్ర పరీజన, ఏ ధన యవ్వన, చూడండి ధనం రక్షిస్తుందని మనం అనుకుంటాం. అర్థమవుతుంది కదా. అంటే అందరూ కూడా ఎందుకని ధనం సంపాదిస్తారు? అందరికీ ఆలోచన ఏమిటంటే, ఎవరైనా మనం కృష్ణ చైతన్యవంతులను అవమానం అనుకున్నాం పూర్తిగా. వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో
మరి భగవంతుడి సేవ చేస్తే మరి నాకు ధనం ఎలా వస్తుంది, మరి ధనం లేకపోతే నన్ను ఎవరు రక్షిస్తారు, ఇదే కదా అందరూ ఆలోచన. ఏమన్నా జపం చేయమని చెప్పామనుకోండి, వాడు ఏమంటాడు నాకు ఖాళీ లేదండి అంటాడు. ఏం ఎందుకు ఖాళీ లేదు, మరి ధనం సంపాదించాలి కదా. వాళ్ళు అంటారు కృష్ణారామ అంటే కూడు పెడతాడా, చాలామంది అంటారు కృష్ణారామ అంటే కూడు పెడతారా. కృష్ణారామ అని చూడరాదు, కూడు వస్తుందో లేదో తెలుస్తుంది. అవునా కదా, కృష్ణారామ అంటే కూడు వస్తుందా లేదా చెప్పండి. కృష్ణారామ అనకపోయినా ప్రసాదం పెడుతున్నాం అందరిని పిలిచి, రెండ్రా బాబు తీసుకోండి అని. కృష్ణారామ అని అనకపోయినా సరే కూడు లభిస్తుంది. మీరు చూడండి పట్టణాల్లో చాలామంది యాచకులు భిక్ష ఎత్తుకునే వాళ్ళు ఉంటారు, ప్లాట్ఫామ్లో పడిపోయి ఉంటారు. బాగా డబ్బులు సంపాదించి బాగా ఎవరైతే కష్టపడి 12 గంటల రోజుకి ఏసీలో కూర్చొనో లేకపోతే ఎండల్లో తిరిగో బాగా కష్టపడేవాడు ఏం చేస్తాడు, అంత బాగా కష్టపడతాడు కాబట్టి వాడికి ఆకలేదు. అంతే కదా, మరి ఏసీ గదిలో అలాగే కూర్చుని ఉంటే, కుర్చీలో అలాగే కూర్చుని ఉంటే ఆకలి వేస్తుంది వాడికి. ఏం ఆకలి వేస్తుంది, ఆకలేదు. శారీరక శ్రమ చేస్తే జఠరాగ్ని మండుతుంది, అప్పుడు ఆకలి వేస్తుంది, తినదరుగుతుంది. వీడేం చేస్తాడు, వీడు అసలు ఆ పనిలోకి వెళ్ళిందే ఏమిటంటే బాగా భోగించాలని చెప్పి, కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది అనమాట. బాగా భోగిద్దానికి వెళ్తాడు కానీ కూర్చుని అలాగే ఉంటాడు కాబట్టి ఆకలి వేయదు, ఏం తినలేడు. అంత డబ్బు సంపాదించినా వాడు ఏం చేస్తాడు, ఆహారం తినలేడు, ట్యాబ్లెట్లు తినగలడు, వేరే రకమైన ఆహారం. అక్కడికి వెళ్ళింది ఎందుకు, గ్రామాలని వదిలేసి వాళ్ళ వృత్తులను వదిలేసి పట్టణాలకు వెళ్ళేది ఎందుకు అంటే అక్కడికి వెళితే ఇంకా ఉన్నతమైన భోగం లభిస్తుంది. ఎక్కడైతే మన ఇంట్లో వాళ్ళు వండే ఏదో ఒక్కరే తినొచ్చు, ఊళ్ళోకి వెళ్తే అక్కడ కర్రీ పాయింట్లు ఉంటాయి, 4-5 రకాల కూరలు తినొచ్చు. ఇంకా పెద్ద పెద్ద పట్టణాలకు వెళితే అక్కడ చైనీస్ ఉంటుంది, అమెరికన్ ఉంటుంది, జపాన్ వాళ్ళు ఉంటుందంటే మొత్తం అన్ని రకాల దేశాలకు సంబంధించిన వంటలు తినొచ్చు అని అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళి వీడికి ఆకలి లేకపోవడం వల్ల వీడి మాత్రలు తప్ప ఏమి తినలేడు అన్నమాట కదా, అది పరిస్థితి. మరి కానీ వీళ్ళు ఎవరైతే మనం చూస్తుంటాం రోడ్డు మీద పడి అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు, వాడికి అడగకపోయినా సరే రోజుకి ఎవడో కూడా తెచ్చి పొట్లం పడేసిపోతారు అక్కడ. ఉదయాన్నే వాడు ఇంకా కళ్ళు తెరవడు, అప్పుడే ఎవడో తెచ్చి టిఫిన్ పొట్లం పెట్టేస్తారు అక్కడ. అంటే వాడు ఏమనుకుంటాడంటే ఏదో అన్నదానం చేస్తే బాగుంటుంది అనేవాడు ఇద్దరిని కృష్ణుడు అనుసంధానం చేస్తాడు అన్నమాట. వాడు ఏమీ లేకుండా ఊరికే కాలు మీద కాలు వేసుకుని అలా పడుకుని ఉంటాడు, ఇలాగ చేతులు పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద. ఎవడు పొట్లం వాడు తెచ్చి పెట్టిపోతుంటారు అదే కదా. మళ్ళీ వాడే ఉంటాడు కృష్ణారామ అంటే కూడు పెడతారు, కృష్ణారామ అనకపోయినా కూడు పెడతారు, కృష్ణారామ అంటే ప్రసాదం పెడతారు. అవును కదా, అది పరిస్థితి. కాబట్టి ఏ ధన యవ్వన పుత్ర పరిజన, చూడండి ఈ ధనం నన్ను కాపాడుతుంది, మరణ సమయంలో ధనం కాపాడుతుందా చెప్పండి. ధనంతో మనం యమధర్మరాజుని రాకుండా ఏమన్నా ఆపగలం? చూడండి వాడు ఎవడో ఏం చేశాడంటే ప్రభుపాల ద్వారా చెప్తారు, యమధర్మరాజు దగ్గరికి రాకుండా ఉంటాడని చెప్పి మలం రాసుకున్నాడంటే ఒంటికంతా. అంటే యమధర్మరాజు రాకుండా ఉంటాడు నా దగ్గరికి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చూడండి అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే అమ్మో నేను ఒకవేళ భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వీళ్ళందరినీ వదలాల్సి వస్తుందేమో, ఎందుకని వీళ్ళందరూ లేకపోతే నన్ను మరణించేటప్పుడు అడ్డం పడి ఆపేది ఎవరు? చూడండి యమభట్లు వచ్చినప్పుడు అడ్డం పడతారా చెప్పండి, ఎవరు అడ్డం పడతారు? మన ధనం అడ్డం పడుతుందా, మన కుటుంబ సభ్యులు అడ్డం పడతారా? ఎవరు అడ్డం పడలేరు అప్పుడు. చూడండి ఏదైనా యవ్వన, చూడండి యవ్వనం, పుత్ర పరిజన పుత్రులు అలాగే బంధువులు వీళ్ళందరూ కూడా రక్షిస్తారని చెప్పి అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కమల దళ జల జీవన టలమల. చూడండి ఈ జీవితం అనేది ఎలాంటిది, కమల దళ జల అంటే ఈ ఈ కమల దళం ఏదైతే ఉందో దానిపై ఉన్నటువంటి నీటి బిందువు, తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఎందుకంటే అది ఊగుతూ ఉంటుంది గాలికి, అందులో నీటి బిందువు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అలాగే మన జీవితం కూడా ఏమిటంటే తామరాకుపై నీటి బిందువు అని. కలియుగంలో వాస్తవంగా 100 సంవత్సరాలు జీవించాలి ప్రతి మనిషి కూడా, కానీ ఈ రోజుల్లో చూస్తే ఒకవేళ ఎవరన్నా 50-60 సంవత్సరాలు జీవిస్తే వాడు బాగా జీవించినట్టే ఉంది. మీరు వెళ్ళి చూడండి, వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు పెడుతుంటారు, చనిపోయేవాడంతా యుక్త వయసులో ఉన్నవాళ్ళే, అంతా కుర్రవాళ్ళే చనిపోయేది. ఈ రోజుల్లో ముసలివాళ్ళు చనిపోయినవి ఎక్కడ కనిపించట్లా, అందరూ కుర్రవాళ్ళే. పూర్వం ఒక గొప్ప సైంటిస్ట్ ఏమన్నాడంటే మేము భవిష్యత్తులో అసలు ఏమన్నాడంటే మేము వృద్ధాప్యం రాకుండా చేస్తామని చెప్పి అన్నాడు. అసలు వృద్ధాప్యం అనేది ఉండదు భవిష్యత్తులో అని చెప్పి అన్నాడు. అందరూ అబ్బా రాబోయే 10 ఏళ్లలో మేము చేసి చూపిస్తాం అన్నాడు. అందరూ కూడా అబ్బో ఏదో భలే ఉంది, వృద్ధాప్యం రాదట అనుకున్నారు. నిజంగానే 10 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం లేకుండా చేశారు. ఎలా చేశారో తెలుసా? అసలు వృద్ధాప్యం రాకముందే చనిపోతున్నాడు మనిషి. ముసలివాడు అవట్లా, ముసలితనం రాకముందే చనిపోతున్నాడు వాడు. 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చనిపోతున్నాడు, ఇంకా వృద్ధాప్యం ఎక్కడ చూస్తాడు?
జనం ఏమనుకున్నారంటే అబ్బో వీళ్ళు వృందాప్యం లేకుండా చేస్తారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా డ్యాన్స్ చేయొచ్చు కుర్రాళ్ళతో కలిపి అన్నారు. తీరా చూస్తే వీడు అసలు 30-35 సంవత్సరాలకి చనిపోతున్నాడు అవుట్. అది పరిస్థితి. కాబట్టి అందుకే ఏమంటాడంటే కమల దళ జల జీవన టలమల. అందుకే భజహు హరిపద నీతిరే. కాబట్టి ఎప్పుడు పోతుందో తెలియదు. మనకి గొప్ప అవకాశం వచ్చిందండి. గొప్ప అవకాశం వచ్చింది. ఏమిటి గొప్ప అవకాశం అంటే ఈ మానవ జన్మ అనేది వచ్చింది. వచ్చినప్పుడు దాన్ని వెంటనే దేనికోసం వచ్చిందో దానికోసం వాడుకోవాలి వెంటనే. అంతేగాని దాన్ని ఆలస్యం చేయకూడదు అనమాట. ముందు ఏ పని చేయాలో ఆ పని కోసం వాడుకోవాలి. మిగతా ఇది అయిపోతే అప్పుడు మిగతా పనుల గురించి ఆలోచించాలి. కానీ మనిషి ఏం చేస్తాడంటే అజ్ఞానం కారణం చేత దేనికోసం మానవ జన్మ లభించిందో దానికోసం ముందు వాడుకోడు. దేనికోసం వాడుకుంటాడు? వేరే పనికిరానటువంటి వాటి కోసం వాడతాడు, ఇంద్రియ భోగం కోసం వాడతాడు. అందుకే శాస్త్రాల్లో ఏం చేశారంటే మానవ జన్మలు పొందినటువంటి వాడికి మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్య జీవనం అని చెప్పారు. బ్రహ్మచర్య జీవనం ఉన్నారు, అంతేగాని ముందు గృహస్థ జీవనం పెట్టలా. ముందు గృహస్థ జీవనం పెట్టలేదు. ఏం పెట్టారు? బ్రహ్మచర్య జీవనం పెట్టారు. బ్రహ్మచర్య జీవనంలో ఏం నేర్చుకుంటాడు? ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు. అంటే తత్వత కృష్ణుడిని అర్థం చేసుకోవడం నేర్చుకుంటాడు. తత్వత అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమిటి తత్వత అంటే? ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మచర్య జీవనంలో బోధింపబడతాయి. అందుకే ఏం చేశారంటే ముందు అది ఎందుకు పెట్టేశారంటే మానవ జన్మ లభించేది చాలా అరుదు. దొరికిన తర్వాత వెంటనే ముందు ఈ విషయాలు నేర్చుకోవాలి. ఈ విషయాలు నేర్చేసుకున్న తర్వాత నేర్చుకున్నావా, ఇప్పుడు కావాలంటే ఇంద్రియ భోగం చేయబెట్టు, కావాలంటే ఇప్పుడు గృహస్థుడు అని చెప్పి పెట్టారు. మీకు అర్థమైంది ఎందుకు ఆ విధంగా పెట్టారు అంటే ముందు ఎమర్జెన్సీగా ఏం చేయాలో అది చేసేయాలి. అర్థమైంది కదా? కాబట్టి అందుకోసం మనకి మానవ జన్మ అనేది వచ్చింది. కాబట్టి ఏం చేయాలంటే దేనికోసం అయితే మానవ జన్మ ముందు దానికోసం దాన్ని వాడుకోవాలి. అది అయిన తర్వాత మిగతా విషయాల గురించి. అందుకే ముందు తత్వత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఈ విషయాలను నేర్చుకుంటాడు. తత్వత నేర్చేసుకున్న తర్వాత వాడు ఉన్నా పోయినా పర్వాలేదు. అందుకే ఒక సామెత ఉంది, ఏమిటంటే ఒక ఋషి కలిశాడట బ్రహ్మచారిని. కలిసినప్పుడు బ్రహ్మచారిని ఏమైనా ఆశీర్వదించాడంటే మా జీవ మా మర అన్నాడట. నువ్వు జీవించొద్దు మరణించొద్దు అన్నాడట. ఎందుకంటే నువ్వు ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే ఎలాగో, ఎందుకంటే నీకు బ్రహ్మజ్ఞానం తెలుసు కాబట్టి. రాజపుత్ర చిరంజీవ అని ఆశీర్వదించాడట. ఓ రాజపుత్ర నువ్వు చిరంజీవిగా జీవించన్నాడు. ఎందుకంటే నువ్వు ఇంద్రియ భోగం చేయాలి కదా. అలాగే తర్వాత ఏమన్నాడట అంటే ఒక కసాయివాడి దగ్గరికి కసాయివాడు వచ్చాడట. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. తర్వాత అందరు వినిపిస్తుందేమో మాట్లాడితే వినిపిస్తుందా? హరే కృష్ణ హరే ब्लू कलर तक कर दो, ब्लू कलर तक रेड गान दे आई तो रख। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. సో కాబట్టి ఆ ముని ఆ ఋషి ఏమైనా ఆశీర్వదించాడంటే కసాయి వాడిని నువ్వు బతకొద్దు చావద్దు అని చెప్పన్నాడట. ఎందుకంటే నువ్వు బతికినా నువ్వు దుఃఖాన్ని అనుభవించాల్సిందే, చచ్చినా కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే ప్రతిరోజు జీవుల్ని వధిస్తూ ఉన్నావు. నువ్వు బతికినా నువ్వు నీ కర్మ అనుభవిస్తావు, చనిపోయినా నరకంలో అనుభవిస్తావు. కాబట్టి నువ్వు బతకొద్దు చావద్దు అన్నట్టు. రాజపుత్రుని ఏమో నువ్వు బతుకని చెప్పి ఆశీర్వదించాడు. ఎందుకంటే నువ్వు ఇంద్రియ భోగం చేయాల్సి ఉంది కాబట్టి. సో ఆ విధంగా ఏమిటంటే మనకి మానవ జన్మ లభించిన తర్వాత ముందు ఏదైతే మనం చేయాలో అది చేయాలి. అందుకే మనకి ఏం చేశారంటే హరే కృష్ణ. ఎందుకని మనకి ఉదయాన్నే
మంగళారతి అనేది పెట్టారు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మంగళారతికి వెళ్తుంటారు? ఎంతమంది మంగళారతి చేస్తుంటారు? చేతులు ఎత్తండి. సరే, చేతులు ఎత్తిన వాళ్ళు ఎందుకని మనకి ఉదయాన్నే పెట్టారు? దాని ఏదో సాయంత్రం పెట్టొచ్చు కదా పడుకునే ముందు. సాయంత్రం అంటే రాత్రి సమయంలో 9 గంటలకు పడుకుంటాం అనుకోండి, అప్పుడు 8కు పెడితే బాగుండేది కదా రాత్రి. ఉదయం 4:30కు పెట్టారేమిటి? సత్వగుణంలో ఉంటారని. ఇంకా బ్రహ్మ ముహూర్తం అయితే స్వామికి దర్శనం. రోజుకి ఎన్ని 30 ముహూర్తాలు ఉన్నాయి. అప్పుడే ఎందుకు పెట్టాలి? వేరే ముహూర్తంలో పెట్టుకోవచ్చు కదా. మనం లేచిన వెంటనే స్వామికి దర్శనం. ఇంకా ఇవన్నీ కరెక్టే మీరు చెప్పేవన్నీ. అసలు కారణం ఏంటంటే ఇదే నేను చెప్పాను. ఉదయం లేచిన వెంటనే ముందు అత్యవసరమైన కార్యం ముందు చేసేయాలి. దేనికోసం వచ్చింది అసలు మానవ జన్మ అంటే భగవంతుని సేవించడానికి. కాబట్టి తెల్లారిన తర్వాత ఏం చేయాలంటే ముందు అసలు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందు చేసేవలసిన పని ముందు చేసేయాలి. అందుకే ముందు ఏం చెప్పారు మనకి? ఉదయాన్నే ముందు భగవంతుని కీర్తించమని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే అది ముఖ్యమైన కార్యము అని. అంటే మిగతావి నువ్వు తర్వాత నువ్వు ఉంటావో పోతావో తర్వాత చూడండి, అంతే కదా. 4ంటికి లేచిన వాడు 9 దాకా బతుకుంటావో లేదో తెలియదు. కాబట్టి నువ్వు బతుకున్నావు కాబట్టి ముందు ఈ కార్యం చేసే. 9 తర్వాత నువ్వు ఎటైనప్పుడు దేని కిందన పడు, సంబంధం లేదు. ఈ కార్యం అయిపోయింది కదా, నువ్వు ఉత్తమ గతి పొందుతావు. అందుకనే ఏం చేశారంటే ప్రతి దానికి కూడా ముందు ప్రాముఖ్యత దేనికి ఇచ్చారో మానవ జీవితంలో ఆధ్యాత్మిక కార్యాలకు ఇచ్చారు. అందుకని మనకి మానవ జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆలస్యం చేయకూడదు అనమాట. అందుకే మనకి ఒక చక్కటి ఇది చెప్తారనమాట. ఏమిటంటే శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే మరి మనకి ఈ మాసంలోనే జరిగింది అది కూడా. ఏమిటి? రావణాసుర వధ. రావణాసురుని వధించాడు. వధించిన తర్వాత రాముడు ఏమన్నాడంటే లక్ష్మణ వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అతను ఏమన్నా సందేశం ఇస్తాడేమో తెలుసుకో అని పంపాడు. ఎందుకంటే సాధారణంగా ఏం చెప్తారంటే మరణించబోయేవాడి నుండి సందేశం పొందితే చాలా మంచిదట. ఎందుకని? వాడికి జీవితాంతం అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవంతో ఏం చేస్తాడంటే వాడు చేయకూడనివి ఏదైతే చేశాడో చనిపోయేటప్పుడు వేరే వాళ్ళకి చెప్తాడు, రే నువ్వు మాత్రం అలాంటి పని చేయకురా నాయన అని చెప్పి. ఎందుకంటే అనుభవించాడు కదా జీవితంలో. అందుకే ఏమన్నారంటే శాస్త్రాల్లో మరణించబోయేవాడి నుండి ఏదైనా ఉపదేశం అడగాలట వెళ్ళి. మీరు చనిపోతున్నారు కదా, మీరు ఏదైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి అని. పైగా రావణాసురుడు బ్రాహ్మణుడే చూడండి. ఏం చెప్పారంటే పైగా మరణించేటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళితే ఇంకా మంచిది. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఇంకా ఉన్నతమైన ఉపదేశం ఇస్తారు. రావణాసురుడు బ్రాహ్మణుడే కానీ ఏం లాభం, అసురుడిగా మారిపోయాడు. సరే ఏమైనప్పటికీ మరణించిపోతున్నటువంటి బ్రాహ్మణుడు కాబట్టి లక్ష్మణ నువ్వు వెళ్ళి ఏమైనా సందేశం అడిగి వెళ్ళని చెప్పి అడిగాడు. వెళ్ళాడు, రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సరే మా అన్నగారు పంపించారు, మీరు మరణిస్తున్నారు కదా ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే అప్పుడు రావణాసురుడు ఏమన్నాడంటే లక్ష్మణ చూడు, జీవితంలో ఎప్పుడూ కూడా శుభకార్యం చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించవద్దు, చెడు కార్యం చేయాల్సి వచ్చినప్పుడు వాయిదావి ఎప్పుడు కూడా. నేను జీవితంలో స్వర్గానికి మెట్లు వేద్దాం అనుకున్నాను, మెట్లు కడదాం అనుకున్నాను స్వర్గానికి. కాబట్టి ఏం చెప్పాడంటే లక్ష్మణ నేను స్వర్గానికి మెట్లు కడదాం అనుకున్నాను, కానీ ఏమనుకున్నానంటే శుభముహూర్తం చూసి కడదాంలే అనుకున్నాను. మంచి ముహూర్తం చూసి మంచి రోజు చూసుకొని మంచి బ్రాహ్మణ పండితుడిని తీసుకొచ్చి మంచి శిల్పిని తీసుకొచ్చి ముహూర్తం పెట్టించి శంకుస్థాపన పెట్టి ఆ రోజు చేద్దామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకు వెళదామనే ఆలోచన వచ్చిందో ఇలాంటి ముహూర్తాలు ఏమీ ఆలోచించాలి, వెంటనే వెళ్ళి చేసేసాను. చెడు కార్యం ఏం చేశాను? వెంటనే చేసేసాను. ఆ విధంగా చేయడం వల్ల ఇదిగో ఈరోజు ఇలా పడున్నాను నేను. కాబట్టి లక్ష్మణ నేను చెప్పేది ఏమిటంటే శుభకార్యం నీకు చేయాల్సి వచ్చినప్పుడు ఆలోచించుకో, వెంటనే చేయి, శుభస్య శీఘ్రం అన్నాడు. కానీ చెడు పని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వాయిదా వేయి అని చెప్పి అన్నాడు. నేను అలా వాయిదా వేయలేకపోవడం వల్లే ఇదిగో ఇలా నా పరిస్థితి తయారైంది అన్నాడు. కాబట్టి మానవ జన్మ లభించింది కాబట్టి మనం శుభస్య శీఘ్రం అంటే ఏం చేయాలి? మనం ఎవరికైనా ఆధ్యాత్మికమైన ఇది చేయాల్సి వచ్చిందంటే వెంటనే చేసేయాలి, అంతే. చూడండి, ఆలోచించకూడదు. భౌతికమైన పనుల్లో వాయిదా వేయాలి, తర్వాత చేద్దాంలే. సినిమాకి వెళ్ళాలనిపించింది అనుకోండి, తర్వాత మంచి రోజు వెళ్దాంలే అనుకోవాలి. కానీ జపం చేయాలనిపించింది అనుకోండి, భక్తుల సాంగత్యం భగవద్గీత చదవాలనిపించింది అనుకోండి, వెంటనే చదివేయాలి.
మనం ప్రచారంలో భాగంగా భక్తులు అడుగుతుంటారు, మీరు భగవద్గీత తీసుకోండి, లేదండి దసరాకి తీసుకుంటానండి మంచి రోజు చూసి అని కదా. లేకపోతే చాలామంది ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళని అడగాలండి అని. కానీ సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళని అడగడు. ఆ? లేకపోతే మందు తాగడానికి ముహూర్తం చూసుకోడు ఎప్పుడు. కానీ మంచి పనులు చేయాలంటే మాత్రం ఆలోచిస్తాడు అనమాట. కాబట్టి మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఆలస్యం చేయకూడదు అనమాట. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత నేను మంగళారతికి వెళ్తాను, లేకపోతే 4 నెలలు అయిన తర్వాత జపం మొదలు పెడతాను, భగవద్గీత ఇంకొక 2 నెలల తర్వాత చదువుతాను, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అందుకే మనకి ఉదయాన్నే మంగళారతి ఎందుకు పెట్టారంటే శుభం కాబట్టి వెంటనే శీఘ్రమే చేయాలి, మేలుకున్న వెంటనే ముందు చేయాల్సిన కార్యక్రమం అది. అందుచేత ఇక్కడ గోవిందదాస్ వారు ఏమంటున్నారంటే, మరి మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి భజహు హరిపద నీతిరే అని చెప్పి అంటున్నారు. హరి యొక్క పాదపద్మములను సేవించు. ఏ విధంగా సేవించాలి? శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే, పూజన సఖీజన ఆత్మనివేదన గోవిందదాస అభిలాషరే అని చెప్పి అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి. మరి ఏమిటది? అదే దానినే భగవద్గీతలో మనకి 4వ అధ్యాయం దివ్య జ్ఞానము అని చెప్పి అన్నారు. అంటే ఏ విధంగా ఇక్కడ మనం చూస్తే కృష్ణుడు ఆయనేమో భగవంతుడయ్యే. చూడండి, మీరు ఏదైనా క్రైస్తవుల దగ్గరికి మహమ్మదీయుల దగ్గరికి వెళ్ళారనుకోండి, అసలు మహమ్మదీయులు భగవంతుడికి ఒక రూపం ఉందని అంగీకరించరు ముందు. మీరు ఏమన్నా ఊహాగానం చేసి బొమ్మ గీద్దామని ప్రయత్నిస్తే బొమ్మ అయ్యేలోపు మీకు మీ శిరచ్ఛేదం చేసేస్తారనమాట. నువ్వు దేవుడికి బొమ్మ గీద్దాం అనుకుంటున్నావా అని చెప్పి. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు అంటే ఆయన తండ్రి, ఆయన మనం చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొట్టే విధంగా ఉంటాడు, దేవుడు అంటే మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చుతుంటాడు అని చెప్పి వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బొమ్మ చూపించాం అనుకోండి, ఏమిటది? ఏమిటి ఈయన దేవుడా? ఆయన అదే ఇంకొక ఆవిడ ఎవరు పక్కన, ఆవిడెవరు? అదేంటి ఆవిడ తల్లి భగవంతుడికి తల్లి ఏమిటి? చూడండి, మహమ్మదీయులకి వెళ్ళి చెప్పారనుకో భగవంతుడి తల్లి ఏమిటి? అసలు భగవంతుడికి రూపం ఉండడం ఏమిటి? భగవంతుడైతే ఆ విధంగా ఎందుకు భయపడుతున్నాడు? చూడండి, తల్లి చేతిలో ఉన్నటువంటి కర్రను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కళ్ళు మునుముకుంటూ ఉంటాడు. చూడండి, ఇవన్నీ ఎలా ఉంటాయి చూడడానికి? ఎలా ఉంటాయి? తెలియని వాడికి ఎలా ఉంటాయి? వాళ్ళు కృష్ణరామ అంటే చూడండి ఎవరో పిల్లవాడిని పట్టుకుని పూజిస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. బ్రహ్మదేవుడు కదా అదే అనుకున్నాడు కదా. బ్రహ్మదేవుడు అనుకున్నాడు భగవంతుడా, ఈ ఎడం చేతిలో ఇది, అది కూడా కుడి చేయి కూడా కాదు, ఎడం చేతిలో చల్ది ముద్ద, కుడి చేతిలోనేమో ఏదో కర్ర పట్టుకున్నాడా, ఇక్కడేమో బొడ్లోనేమో ఏమిటి మన నడుములోనేమో ఒక శృంగం దోపుకున్నాడా, ఈయన్ని భగవంతుడిని పూజిస్తారేంటి? వీళ్ళకి బుద్ధి ఉందా లేదా? అసలు వీడిని పరీక్షిద్దామని వచ్చాడు. చూడండి, అనుకున్నాడు లేదా? బ్రహ్మదేవుడే విమోహితుడయ్యాడు. చూడండి, అందుకే కృష్ణుడు నమే విదు సురగణాహ ప్రభవంతి ఏమిటిది మహర్షయ అని చెప్పుకుంటున్నాడు. చూడండి, ఇంద్రుడు కూడా అదే అనుకున్నాడు, ఎవరో నా యజ్ఞం చేయడానికి నా ప్రీత్యర్థం యజ్ఞం చేస్తుంటే ఎవడో పిల్లవాడు వచ్చి చెప్తే వీళ్ళు నమ్మేస్తారా? వీళ్ళకి బుద్ధి ఉందా లేదా? ఎవడా పిల్లవాడు, వాడు ఎంతటా వాడు నేను చూస్తాను, ఇప్పుడు వర్షం కురిపిస్తాను అనుకున్నాడు. కాబట్టి కృష్ణుని యొక్క వ్యవహారాలు చూస్తే అంటే ఈ ఎవరికైతే జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు? కృష్ణుడి యొక్క లీలలు చూసి ఆయన ఏంటి రథం తోలుతున్నాడు, ఆయన దేవుడు అంటారు ఏంటి వీళ్ళు? అంతే కదా. లేకపోతే గోపికలతో నాట్యం చేస్తున్నాడు, ఆయన ఏమిటి? ఆయన ఏమో చేయకూడని పనులను చేస్తున్నాడు, ఆయన దేవుడు ఏంటి? చూడండి, అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే జన్మ కర్మచ మే దివ్యం. చూడండి, నా యొక్క జన్మ నా యొక్క కర్మ ఇవన్నీ కూడా దివ్యమైనటువంటివి. ఇక్కడ మనం భగవంతుడు చూపించేటువంటి భయం అది దివ్యమైనటువంటిది, యశోదామాత చూపించేటువంటి కోపం అది దివ్యమైనటువంటిది. చూడండి, అర్థమవుతుంది కదా. మరి ఎవరికి అర్థమవుతాయి ఈ విషయాలు? ఎవరైతే మానవ జన్మ అనేది ఉంది తినడం కోసం, తాగడం కోసం, గెంతడం కోసం, అంతిమంగా చావడం కోసం అని అనుకుంటారో వాళ్ళకి అసలు ఏ కోశానా అర్థం కావన్నమాట. అసలు వాళ్ళకి ఎక్కవన్నమాట. ఏదో చెప్తుంటారులే వీళ్ళు మనకేమిటి అనుకుంటారు. అందుకే మరి మానవ జన్మని కృష్ణుడు ఏమంటాడంటే నా యొక్క జన్మ కర్మ ఇవన్నీ ఏ విధంగా దివ్యమైనవో తెలుసుకోవడానికి వాడండి. మీ జీవితం ఉన్నదే నేను ఎందుకు ఆ విధంగా భయపడుతున్నానో, ఆవిడ ఎందుకని నన్ను తాడుపెట్టి కట్టేద్దాం అనుకుంటుందో, ఎందుకని ఆవిడ నా వెంటపడి పరిగెట్టిస్తుందో, నేను ఎందుకని ఆవిడకి దొరకట్లేదో, ఆవిడ ఎంత తాడుపెట్టి కడదాం అనుకున్న 2 అంగుళాలు ఎందుకు తక్కువ అవుతుందో, ఈ విషయాలని అర్థం చేసుకోవడానికే మీకు మానవ జన్మ ఇచ్చాను అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. మనం అదొతలేసి మన మానవ జన్మ దేనికోసం వాడతాం? అదేదో రాకెట్ అక్కడికి ఎలా వెళ్ళింది, లేకపోతే ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, లేకపోతే వెల్డింగ్ రాడ్ ఎలా కరుగుతుంది, లేకపోతే దాన్ని ఏం చేయాలా, లేకపోతే ఈ మిషనరీ ఏంటి దాన్ని ఎలా బాగు చేయాలా. చూడండి, అంతే కదా. పాఠశాలలో చెప్పే పాఠాలన్నీ వీడి గురించే కదా, అంతేనే కదా. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది, డైనమో ఎలా పనిచేస్తుంది, లేకపోతే
వంతెనలు ఎలా కట్టాలి, వీటి గురించి చూడాలి. కృష్ణుడు ఏమంటున్నాడు, ఒరే మీకు నేను ఇచ్చింది మానవ జన్మ ఎందుకోసం అంటే నా జన్మ కర్మ ఎలా దివ్యమైనవో తెలుసుకుంటారని మీకు మానవ జన్మ ఇస్తే మీరేం చేస్తున్నారు, మీరు మీ యొక్క మానవ జన్మని వృధా చేసుకుంటున్నారు. చూడండి, నాలుగేళ్ల గురించి చర్చించమని చెప్తే జనం అందరూ కూర్చొని అరుగుల మీద ఏం చేస్తారు, అందరూ కూడా సోది కబుర్లు చెప్పుకుంటారు అనమాట. రాజకీయ నాయకుల లీలల గురించి, సినిమా యాక్టర్ లీలల గురించి, ఊళ్ళో ఉన్నటువంటి వేరే వాళ్ళ లీలల గురించి, లేకపోతే కాపురాలు చెడిపోయిన వాళ్ళ గురించి, చూడండి వీళ్ళ గురించే మొత్తం మాట్లాడుకునే వ్యవహారం అంతా. పురుషులైతే ఏం చేస్తారు, ఎక్కడో ఊరి మధ్యలో ఒక చెట్టు ఉంటుంది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే దేవాలయాలు ఏవైతే ఉంటాయో దేవాలయాలు అరుగుల మీద పడుకొని మాట్లాడుకుంటారు అనమాట. వాడు అలా అయిపోయాడు, వీడు ఎలా అయిపోయాడు. ఊళ్ళోకి ఎవడన్నా బండి వేసుకొచ్చాడు అనుకోండి, ఎవడంటావు వీడు, వీడు ఎవడ మనవాడు, వీళ్ళ అమ్మాయిని ఎవరికి ఇచ్చారంటావు, నీవే. అదే కదా మంత్రం మాట్లాడుకునేది. కుర్రవాళ్ళు ఉన్నారనుకోండి, అందరికీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వాళ్ళు ఎలాగో ఇంకా వాళ్ళ స్మార్ట్ ఫోన్కి దాసులు అయిపోయారు, శరణాగతి అయిపోయింది, వాళ్ళ జీవితం నాశనం. ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఈ విలువైనటువంటి మానవ జన్మని అందరూ కూడా వృధా చేసేసుకుంటున్నారు అనమాట. అందుకే ఆచార్యులు, సాధువులు ఎందుకని వాళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో సముద్రాలు దాటి వేరే విదేశీ భూముల మీదకి, గడ్డల మీదకి ఎందుకు వెళతారంటే ఈ విధంగా అసలు మానవ జీవితం అనేది దేనికోసం ఉందో తెలియజేయడం కోసం అనమాట. మరి భగవంతుడు కూడా ఈ విధమైనటువంటి అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు? ఈ దామోదర కార్తీక మాసం ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. దేనికోసం జరుపుకుంటున్నాం అంటే ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని, తత్వతః కృష్ణుడిని అర్థం చేసుకొని, అంటే అసలు ఎందుకు మనం దీపం ఇవ్వాలి భగవంతుడికి, ఏ చేతనంతో ఇవ్వాలి? సరే దీపం వెలిగిస్తున్నాం, దీపం వెలిగించాలంటే సరే ఇక్కడ ఏదో ఒక తులసి పుల్ల వాడుతున్నారు. అసలు ఇదేమిటి, మనం అర్పించేటువంటిది ఇదేమిటి? కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఏమంటాడు, భూమిరాపు నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా. చూడండి, నా యొక్క ప్రకృతి ఏదైతే ఉందో భిన్నామే ప్రకృతి రష్టదా. దేనితో తయారైంది? భూమి, నీరు, అగ్ని, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. చూడండి, అలాగే మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి వాటితో అన్నీ కూడా తయారయ్యాయి అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే మన పుల్ల ఏదైతే ఉందో ఆ పుల్ల దేంతో తయారైంది? భగవంతునికి శక్తితో తయారైంది. దానికి పెట్టబడినటువంటి ఏదైతే దూది ఉందో అది కూడా భగవంతునికి శక్తితో తయారైంది. అలాగే అగ్ని ఏదైతే ఉందో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అగ్ని ఎవరు? అగ్ని ఎందు తేజస్సుని నేనే అని చెప్పుకుంటున్నాడు. అంటే సమస్తము కృష్ణుడిదే, కృష్ణుడికి సంబంధించిందే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? కృష్ణుడికి అర్పిస్తున్నాం. కృష్ణుడికి సంబంధం లేనిది ఏదన్నా మనం అర్పించగలమా? అసలు ఏదన్నా ఉందా సృష్టిలో? చెప్పండి. కృష్ణుడితో సంబంధం లేనివి ఏమన్నా ఉన్నాయా అసలు సృష్టిలో? లేనే లేవు. అన్నీ భగవంతుడి సృష్టే, అంతా కూడా భగవంతుడిదే మనం భగవంతుడికి ఇవ్వగలం. భగవంతుడికి కానిది ఏది లేదు కాబట్టి భగవంతుడికి కానిది ఏమి కూడా మనం భగవంతుడికి ఇవ్వలేం. ఇది దివ్య జ్ఞానం అంటే. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చినటువంటి దానిని మళ్ళీ ఆయనకి మనం ఇవ్వాలి. ఏ విధంగా అయితే ఒక తండ్రి పిల్లవాడికి ఏం చేస్తాడో ఏదో ధనం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, తల్లి పిల్లవాడికి అన్నం తినిపిస్తుంటుంది, ఎత్తుకొని చంకలో పెట్టుకొని వాడికి గోరు ముద్దలు తినిపిస్తుంటుంది. ఆ విధంగా తినిపించేటప్పుడు ఒకవేళ మధ్యలో పిల్లవాడు ఎప్పుడన్నా ఒక ముద్ద తీసి తల్లి నోట్లో పెట్టడానికి ఇచ్చాడు అనుకోండి, తల్లి ఎలా భావిస్తుంది? ఆనందంగా భావిస్తుందా లేదా? అబ్బా వీడు ఇలా చేస్తున్నాడు. అలాగే తండ్రి కూడా ఏం చేస్తాడు? తన సంతానానికి ధనం ఇస్తాడు. ఆ ధనంతో ఒకవేళ పిల్లవాడు తండ్రికి ఏదైనా కొనిచ్చాడు అనుకోండి, తండ్రి ఆనందిస్తాడా లేదా? ఆనందిస్తాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనం ఒక దీపాన్ని భగవంతుడికి సమర్పిస్తామో ఏ చేతనంతో అర్పించాలి ఆ దీపాన్ని? ఈ అగ్ని నీవే, అగ్ని యందు ఉన్నటువంటి తేజస్సుకు నీవే, లేకపోతే ఈ ప్రమిద, ఈ మట్టి ఏదైతే ఉందో అది కూడా నీ యొక్క శక్తే. చూడండి, వీటన్నిటినీ వాడి నేను అంటే ఎవరు? ఆత్మని, నేను కూడా నీ యొక్క అంశనే. చూడండి, నీ వాడినే అయినటువంటి నేను నీ యొక్క శక్తి యొక్క వ్యక్తీకరణలు అయినటువంటి ఈ భౌతిక పదార్థాలతో తయారైనటువంటి ఈ ప్రమిదని, నూనెని, ఒత్తిని వేసి నీ యొక్క శక్తి అయినటువంటి అగ్నితో నీకే నేను అర్పిస్తున్నాను. ఆ విధంగా మనం ఎప్పుడైతే అర్పిస్తామో ఆయన వెంటనే ఆనందిస్తాడనమాట. చూడండి, వాస్తవానికి ఆయనకి దీపంతో పనే ఉందా? ఇప్పుడు పిల్లవాడికి అన్నం వండి చక్కగా అన్నీ వండి అన్నీ కలిపి పెట్టి అన్నీ చేసి తల్లే నోట్లో పెడుతుంది తీసుకొచ్చి. మరి అలాంటి తల్లికి పిల్లవాడు ఏదో చిన్న ముద్ద నోట్లో పెడితే ఏమైనా లాభమా? ఏమీ లేదు. కానీ అక్కడ ఏం వ్యక్తీకరణ అవుతుంది? అక్కడ ప్రేమ వ్యక్తీకృతం అవుతుంది అనమాట. అలాగే మనం ఎప్పుడైతే ఈ కార్తీక మాసంలో కృష్ణుడికి మనం దామోదరుడికి ఒక దీపాన్ని వెలిగించిస్తామో అది మన ప్రేమను వ్యక్తం చేయడం. భగవంతుడు కోరుకునేది ఒక ప్రేమ ఒకటే మన దగ్గర నుంచి, వేరే ఏం కాదు. ఆయన 9వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. చూడండి,
ఒకసారి వాడాడు భక్త్యా ప్రయుజ్యతి. తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. చూడండి, ఎవరైతే భక్తితో, చూడండి ఆయనకి కావాల్సింది భక్తి, చూడండి అంటే ఆయనకి కావాల్సింది ప్రేమ. భక్తి అంటే ఏమిటి? సేవ, ప్రేమపూర్వకమైనటువంటి సేవ, దానినే భక్తి అంటాం. కాబట్టి ఆయన మన నుంచి కోరుకునేది భక్తి తప్ప వేరే ఏం కాదు. చూడండి, అందుకే దుర్యోధనుడు పంచభక్ష పరమాన్నాలు ఏర్పాటు చేసినా సరే దుర్యోధన దగ్గరికి వెళ్ళి ఏం తినలా. కానీ విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి యొక్క భార్య ఇచ్చినటువంటి అరటి తొక్కలు తిన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఏం సూచిస్తున్నాడు ఆయన? నాకెందుకు ఇవన్నీ, నువ్వు పంచపక్ష పరమాన్నాలు పెడతావా, ఏం పెడతావా, అయ్యింది నాకెందుకు, నా దగ్గర లేవా ఏమిటి? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం, కోట్లాది లక్ష్మీదేవులు వరుసలో నిలబడున్నారు, నేను చేస్తాను సేవ అని. నువ్వేదో పట్టుకొచ్చి నేనేదో భగవంతుడికి ఇచ్చేసాను, అది కాదు. నాకు కావాల్సింది ఏమిటి? ప్రేమ. కాబట్టి ప్రేమతో ఇస్తే అటుకులైనా స్వీకరిస్తాడు. సుధాముడు ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్నవే. చాలామంది అనుకుంటారంటే కృష్ణుడికి అటుకులు అంటే బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారు? మంచి బాస్మతి బియ్యంతో వండుకొని తింటారు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి అటుకులు, కచ్చే అటుకులు తీసుకొచ్చి ఇస్తారనమాట. వాళ్ళు ఏమంటారు? కృష్ణుడికి అటుకులు అంటే బాగా ఇష్టం అండి. అటుకులంటే ఇష్టం, ఎవరిచ్చిన అటుకులంటే ఇష్టం? సుధాముడు ఇచ్చినటువంటి ప్రేమతో ఇచ్చాడు కాబట్టి, ఏం లేదు కాబట్టి అటుకులంటే ఇష్టం. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇవ్వాలన్నమాట. అందుకని పనికిరాంది ఇవ్వకూడదు. చాలాసార్లు చూస్తుంటాం, ఆలయానికి వెళ్ళినప్పుడు వీడైతే అరటిపండు బాగా పండాక తింటాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమో పచ్చి హస్తం ఒకటి పట్టుకెళ్ళి ఇస్తాడు అనమాట లోపల. వీడి ఉద్దేశం అంటే భగవంతుడే కదా, ఏదైనా తినేస్తాడులే అని చెప్పి. అందుకే తత్వత అర్థం చేసుకోండి, ఇదే మరి. తత్వత అంటే ముందు భగవంతుడు ఒక వ్యక్తి, నువ్వు ఎలాగో వ్యక్తితో నేను ఎలా వ్యక్తినో భగవంతుడు కూడా ఒక వ్యక్తి. అందుకే ఎలా పడితే అలా చేయకూడదు అనమాట. అందుకే విగ్రహారాధన అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, చాలా జాగ్రత్తగా. భగవంతుడి ఒక వ్యక్తి అయినా, ఒక గొప్ప ఒక ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎంత జాగ్రత్తగా అతనికి సేవిస్తాం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ ఏం శుభ్రం చేయరు, ఏం చేయరు, అన్నీ ఎలా పడితే. ఆయన దేవుడు కదా, మాయావాదం అనమాట. ఏదైనా పర్వాలేదు లేదు, చల్తాహే అని చెప్పి. అందుకే శాస్త్రాలు ఏం చెప్తారంటే, భగవంతుడు ఆయనకి ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారో చూడరట, ఇచ్చిన వాళ్ళు ఎంత ఉంచుకున్నారో చూస్తారట. చూడండి, అర్థమైంది కదా? ఎందుకంటే అంతా ఆయనదే కదా, అంతా ఆయనదే అని తెలుసుకుని అంతా ఆయనకే ఇచ్చేవాడు మహాభక్తుడు. అర్థమవుతుంది కదా? అందుచేత ఈ దామోదర కార్తీక మాసం ఏదైతే ఉందో, ఇది భగవంతుడికి మన ప్రేమని వ్యక్తం చేయడం కోసం ఉందన్నమాట. ఆ విధంగా ప్రేమ వినిమయం. చూడండి, అందుకే మన ఈ దామోదరాష్టకంలో చూస్తే ఆయన సత్యవ్రతముని ఆయన దీనిని గానం చేస్తారు. అందులో మనం చూడొచ్చు అనమాట ఏ విధంగా భగవంతుడు ఆయన ప్రేమను కోరుకుంటాడు మన మీద. మరి అదొక్కటే భగవంతుడిని సంతృప్తిపరిచేది, ఈ ప్రేమ అనేది. అదే మనం దామోదరాష్టకంలో మనం పాడతాం. వేరే ఏది కూడా మన జ్ఞానమో, లేకపోతే మన యొక్క యోగమో, మన యొక్క తపస్సు, ఇవేవి కూడా భగవంతుడిని ఆకర్షించవు. మన యొక్క ప్రేమ ఒక్కటే భగవంతుడిని ఆకర్షిస్తుంది. మరి ప్రేమ అంటే ఏమిటంటే, ఏమీ ఆశించకుండా కేవలం ఆయన యొక్క సంతృప్తి కోసం అని మనం సేవ చేయడం, దానిని ఏమంటారు? ప్రేమ అని చెప్పుకుంటారు. కాబట్టి భగవంతుడిని ఎలా ప్రేమించాలి? ప్రేమ అంటే ఏమిటి? ఇప్పుడు భర్త ఇంటికి వచ్చాడు, కష్టపడి ఉదయం అంతా పొలం పనుల్లో చేశాడో, లేదా ఉద్యోగం చేశాడో, ఏదో చేశాడు, మొత్తానికి కష్టపడి ఇంటికి వచ్చాడు. ఇక్కడ లేదు కానీ పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తుంటాం. పాశ్చాత్య దేశాల్లో ప్రేమను ఒలకబోసేస్తుంటారనమాట. భారతదేశంలో ప్రేమ అనేది హృదయంలో ఉంటుంది. కానీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదయం భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు అనుకోండి, అందరూ రోడ్డు మీదకి వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని పంపిస్తారు. మళ్ళీ వాడి ఇంటికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలి. అంటే ఆ విధంగా బాహ్యంగా వ్యక్తం చేయకపోతే ప్రేమ లేదన్నట్టుగా. సరే, ఇదంతా బాగానే ఉంది, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నా భర్త అంటే నాకు ఎంతో ప్రేమ, అంతా బాగానే ఉంది. భర్త అలసిపోయి ఇంటికి వచ్చాడు, ఏమిటి కొంచెం అన్నం పెట్టంటే, వాళ్ళకి హోటల్లో తినేయండి, ఇవాళ ఏదో టీవీ సీరియల్లో పడి మర్చిపోయి వండడం మానేశాను, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమి ఇష్టం నీకు ఉందా? ప్రేమ అంటే దాన్ని ఎలా వ్యక్తం చేయాలి? కార్యంలో. ప్రేమ అంటే సేవ ద్వారా వ్యక్తం చేయాలి. అంటే భగవంతుడు ఆయన కోసం మనం ఏమి వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామనేది చూస్తున్నాడు. మనం మద్యం, మాంసం, జూదం, వ్యభిచారమే వదలకపోతే ఇంకా భగవంతుడిని మనమేమి సంతృప్తిపరుస్తాం. అందుకే భగవంతుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే, నా గురించి వీడు ఏం వదిలేయాలనుకుంటున్నాడా. అందుకే ఆయన ఏమన్నారంటే అకించన గోచరుడు అని చెప్పి అన్నారు. అందుకే కుంతి మహారాణి అంటుంది, ఏముంటుందంటే, జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదఃపుమాన్ అని చెప్పి అంటుంది. ఎవరైతే నాకు ఉన్నతమైన జన్మ ఉంది, నాకు గొప్ప విద్య ఉంది, గొప్ప సౌందర్యం ఉంది, గొప్ప సంపద ఉంది అని మదమెక్కి ఉంటారో వాళ్ళు భగవంతుని తెలుసుకోలేరట. నైవార్హత్యభిధాతుం వై త్వాం అకించన గోచర అని చెప్పన్నారు. వాళ్ళకి అసలు అర్హత లేదట భగవంతుని తెలుసుకోవడానికి. ఎవరైనా తెలుసుకోగలరు? త్వాం అకించన గోచర, ఏమీ లేదు నాకు, భగవంతుడే నాకు దిక్కు అనుకుంటాడో,
ఎవరైతే తనకు ఉన్నవన్నిటిని కూడా భగవంతుడి కోసం సమర్పించడానికి సిద్ధంగా ఉంటాడో వాళ్ళకి భగవంతుడు గోచరం అవుతాడు. అదే సత్యవ్రతం అని దామోదరాష్టకంలో చెప్తారు. ప్రేమ భక్తికి మాత్రమే నువ్వు వశమవుతావు, అంతేగాని ఒకరి ఐశ్వర్యానికో లేకపోతే దేనికో నువ్వు ఆకర్షితం కావు అని చెప్పి. కాబట్టి ఆ భగవత్ ప్రేమని పెంపొందించుకోవడంలో మనం ఎలా ప్రారంభించాలి, ఆ మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలంటే అందుకే మనం ముందు మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వీటిని విడిచిపెట్టాలి. అలాగే మనం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. లేచి మనం ముందు అంటే భగవంతుడు చూడాలనుకుంటాడు అనమాట. ఎందుకంటే మనకి చక్కగా తెల్లవారుజామునే బాగా నిద్రపడుతుంది. వాస్తవానికి తెల్లవారుజామున 3-4 మంచి నిద్రపడుతుంది అనమాట. కానీ ఆ సమయంలో ఒకవేళ ఎవడన్నా లేచి భగవంతుడి కోసం మేలుకున్నాడంటే భగవంతుడు వెంటనే వాడిని చూస్తాడు అనమాట. ఓ వీడు తన నిద్రని వదిలేశాడు నా గురించి. భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అంటే అందరికీ ఇష్టం అనమాట. మిగతా వాటన్నిటికీ యూనివర్సిటీలకు పంపించాలి, వీటికి యూనివర్సిటీలకు పంపించకల్లా. అలా వదిలేస్తే సార్ వాడే నేర్చుకుంటాడు మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం. ఎవరు వదలడానికి సిద్ధంగా ఉన్నారు, భగవంతుడు చూస్తున్నాడు. అంటే ప్రేమ అంటే ఏమిటంటే అవతల వాళ్ళకి నచ్చనివి మనం ఎంతవరకు వదిలేస్తాం, ఆ విధంగా మన ప్రేమను ప్రదర్శించవచ్చు. కాబట్టి అది ఇక్కడ కృష్ణుడు చూడాలనుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి ప్రేమతో మనం ఎప్పుడైతే మనం స్వామికి ఒక దీపాన్ని సమర్పిస్తామో ఆయన ఎంతో సంతృప్తి చెందాడు అనమాట. అంతేగాని ఆయన ఏదో అంధకారంలో ఉన్నాడని దీపం వెలిగించడం కోసం కాదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త వెలుగుకి కూడా కారణం ఎవరు? కృష్ణుడే. మరి అలాంటి కృష్ణుడికి మనం దీపంతో ఏమిటి పని? కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది దీపం అనేది ఊరికి పైకి మాత్రమే. వాస్తవానికి ఆయన చూడాలనుకున్నది ఏమిటి? ఆ దీపం వెలిగించడం వెనుక మనకి హృదయంలో ఉన్నటువంటి భావం ఏమిటి అనేది ఆయన చూడాలనుకుంటున్నాడు. అది ఇక్కడ ఉద్దేశం అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమన్నా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. భగవంతుడు అర్జునుడికి ఇప్పుడు రథము నడిపే మిత్రుడు కదా, రథసారథిగా. మరి ఒకటి వీళ్ళని కోచింగ్ చేస్తారు, భగవంతుడు అయిపోయిన అర్జునుడికి ఎందుకు రథసారథిగా ఉండాలని. మరొక కోచింగ్ ఏంటంటే అప్పుడు మనకు రామ్ అవతారంలో శివుడికి పూజ చేశారు కదా రామచంద్రుడు. మరి కృష్ణుడే సర్వ సృష్టికర్త అని అంటున్నారు. మరి ఆ రోజు శివుడికి ఎందుకు పూజ చేశారని క్వశ్చన్ చేసినప్పుడు ఏంటి సమాధానం సరే, మొదటి ప్రశ్న ఏమిటంటే కృష్ణుడు భగవంతుడై ఉండి అర్జునుడికి రథసారథ్యం ఎందుకు వహించాడు? అదే కదా మొదటి ప్రశ్న. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలంటే అర్జునుడికి మాత్రమే కాదు నాయనా, నీ శరీర రథానికి కూడా సారథి కృష్ణుడే అని చెప్పాలి. మన శరీరం ఏదైతే ఉందో ఇది ఒక రథం, ఇది ఒక వాహనం. మరి ఈ వాహనాన్ని ఎవరు నడిపిస్తున్నారు? పరమాత్మగా కృష్ణుడి నడిపిస్తున్నాడు. అంటే మన రథానికి కూడా సారథి ఆయనే. అది తెలుసుకుంటే వాడు భక్తుడు అవుతాడు. కాబట్టి ఆ విషయం చెప్పండి, అది మొదటిది. రెండవది, ఎందుకని శివుడిని ఇక్కడ పూజించడం జరిగింది, ఏమిటి ఇదంతా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి రథసారథ్యం వహించాడు. మరి రథం తోలడం అంటే మరి వాస్తవానికి తోలడం అనేది కొంచెం అధమ కార్యం. కానీ అలాగని చెప్పి అర్జునుడు భగవంతుడు అని అన్నారు ఎవరైనా? అంటే కృష్ణుడు రథం తోలాడు కాబట్టి అర్జునుడు రథం తోలాడు కాబట్టి అర్జునుడే భగవంతుడు అని కాదు కదా. లేకపోతే ఒక పిల్లవాడిని తండ్రి ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు, దాని అర్థం పిల్లవాడు గొప్పవాడనే? లేదు కదా. అలాగే శ్రీరామునిగా వచ్చినప్పుడు రామేశ్వరంలో ఎందుకని ఆ విధంగా ఆ రాముని యొక్క విగ్రహాన్ని స్థాపిస్తాడు అంటే దానికి మనకి వేరే పురాణాల్లో చెప్పబడింది. ఏమనంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క సేవకులని గౌరవించాలనుకుంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క, అందుకే వైష్ణవానాం యథాసింభు అన్నారు. అంటే వైష్ణవులలో శివుడు అని చెప్తారు. అంటే వైష్ణవులలో శివుడు చాలా గొప్పవాడు అని చెప్పి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తన భక్తులను సేవించాలనుకుంటాడు. అంతేందుకు రాజసూయ యాగం చేసినప్పుడు, రాజసూయ యాగం చేసింది ఎవరితో చేయించాడు? ధర్మరాజుతో చేయించినప్పుడు అందరికీ రకరకాల పనులు అప్పచెప్పారు. భీముడికేమో వంటశాల అప్పచెప్పారు, దుర్యోధనుడికేమో అతిథులను ఆహ్వానించడం అప్పచెప్పారు, కర్ణుడికేమో అందరికీ దానం ఇవ్వడం అప్పచెప్పారు. మరి రాజసూయ యాగంలో కృష్ణుడు ఏం సేవ స్వీకరించాడో తెలుసా మీకు? వచ్చిన వాళ్ళందరి యొక్క చెప్పులని భద్రపరచడం అన్నమాట.
మరి అలా జరిగింది కాబట్టి ధర్మరాజు భగవంతుడు అంటే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని గౌరవించాడంటే, పూజించాడంటే, పూజింపబడిన వ్యక్తి భగవంతుడు అయిపోతాడని కాదు. మరి అలా అయితే కృష్ణుడు వెళ్ళి సాందీపుని మునికి రోజు కాళ్ళు కడిగాడు, లేదా సుధాముడి కాళ్ళు కడిగాడు. మరి సుధాముడు భగవంతుడు అంటాము మనం? కాదు. అది ఎందుకోసం చేశారనేది మనం చూడాలి. ఆయన ఎప్పుడు కూడా తన భక్తులు వాళ్ళు కీర్తించబడాలని కోరుకుంటాడు. వేరే పురాణాల్లో ఏమని చెప్పబడిందంటే, శివుడు తపస్సు చేస్తాడు. దేనికోసం తపస్సు చేస్తాడంటే, నీవు శ్రీరామచంద్రునిగా వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించాలనుకుంటాను, ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటాను అని శివుడు తపస్సు చేస్తే, భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడనమాట. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఏమడిగాడు? స్వామి దయచేసి నా తండ్రిని క్షమించాడు. క్షమించడం ఏంటయ్యా, అటు 14 తరాలు ఇటు 14 తరాలు అందరికీ మోక్షం ఇచ్చేస్తాను పో అన్నాడు. గట్లందా లేదా? ఏది అడిగినా అంతే. ధ్రువుడు ఏమన్నాడంటే తపస్సు చేసి, అరే రే ఇదేమిటి, నేను ఏదో వజ్రాన్ని దగ్గర పెట్టుకుని గాజు ముక్కల కోసం వెతుక్కుంటున్నాను అని చెప్పంటే, సరే ఇప్పుడు ఎందుకు ఒకసారి ప్రత్యక్షం అయిన తర్వాత, ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు, పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మనం విరాళం వెళ్ళాలనుకోండి, ఏమన్నా 10 రూపాయలు చందా ఉంటే ఇవ్వండి అని అడిగితే, 10 రూపాయలు ఏమిటాయా, 1000 రూపాయలు తీసుకో అని చెప్పండి. అలాగే ఎప్పుడైతే రాముడు తపస్సు చేసి ఈ శివుడు తపస్సు చేశాడో అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో శివ, నేను వచ్చి నీకు దర్శనం ఇవ్వడమే కాదు, నీ లింగాన్ని కూడా నేను పూజిస్తాను నీకు అన్నాడు. జరిగింది అదే. అదవుతుంది కదా. అంతేగాని దాని అర్థం కృష్ణుడు రాముడు ఎవరిని పూజిస్తే వాడు భగవంతుడు అయిపోతారని కాదు. దాన్ని తత్వతః మనం తెలుసుకోవాలి. చెప్పండి. మన శరీరంలో జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది. జీవుడు అంటే ఆత్మ. జీవుడు ఆత్మ కలిసి శరీరం నడిపిస్తున్నారా? జీవుడు ఆత్మ ఒకటే, ముందు అర్థం చేసుకోండి. ప్రశ్న ఏమిటి చెప్పండి. కొంతమంది అడుగుతారు అనమాట, జీవుడు వేరు ఆత్మ వేరు అనేసి. అయితే ఈ రెండు వేరా లేకపోతే ఒకటే? ఈ రెండు ఒకటే నడిపిస్తున్నాయా? జీవుడే నడిపిస్తున్నారా, ఆత్మ వేరా? రెండు పదాలు అవి, కానీ సూచించేది ఒకదాన్నే. జీవుడన్నా ఆత్మ అన్నా ఒకటే. జీవుడు అని ఎవరిని అంటారంటే దేహాన్ని ధరించిన వాడిని జీవుడు అంటారు. ఎవరు ధరిస్తున్నారు దేహాన్ని అంటే ఆత్మ ధరిస్తుంది, కాబట్టి ఆత్మే జీవుడు. ఎందుకంటే ఈ మధ్య త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఒక పైత్యపు భగవద్గీత ఒకటి ప్రచారంలో ఉంది. అలాంటివి అప్రామాణికమైనవి చదివితే వాళ్ళు ఈ విధమైనటువంటి చెప్తారనమాట, జీవుడు వేరు, ఆత్మ వేరు, ఇంకొకటి వేరు, ఆవిడ వేరు అని. అందుకే భగవద్గీత యథాతథాన్ని మీరు చదవాలి. అదే చెప్పండి. ఉదయం ఒక గంగిరెద్దులు అతను ఊళ్ళోకి వచ్చి ఇలా అడుగుతుంటారండి, డబ్బులు కానీ ఆ విధంగా వచ్చారు మన ఇంటి దగ్గర. నేను అన్నాను, మనకి భగవద్గీతలో చెప్పేలాగా నీలాంటి దానం చేయకూడదు, ఎప్పుడైతే గుళ్ళు గోపురాలు ఉన్నాయో అక్కడ భక్తులు దానం చేయొచ్చు, చూసేయచ్చు అనేసి ఆయన తిరస్కరించారు. దానివల్ల ఏమన్నా చూడండి, గృహస్థులుగా మా మాతాజీ ఏమో భయపడుతున్నారు, అతను ఒక క్షణం ఉండి మన ఇంటికి ఇలా చూశారు అలా చూశారని నన్ను ప్రశ్నించారు. అది నేను దానికి మామూలుగా చర్చ చేసి వస్తాను. కలియుగంలో ఎవరికి అంత చూపులతో భస్మం చేసే శక్తి ఎవరికి లేదు. అది పక్కన పెడితే, గృహస్థులుగా మీ యొక్క ధర్మం ఏమిటంటే, గృహస్థులు ఎప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి వంట ఇప్పుడు కూడా అధికంగా చేయాలి. ఎందుకోసం అంటే ఇంటికి వచ్చేటువంటి అతిథులు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టడం కోసం. కాబట్టి గృహస్థు ధర్మం ఏమిటంటే ఆ విధంగా వచ్చినటువంటి వారికి మనం ప్రసాదాన్ని పెట్టచ్చు. కానీ మీరు ప్రసాదం ఇస్తానంటే వాళ్ళు వద్దంటారు. వాడు నిజాయితీపరుడు అనుకోండి, ప్రసాదం ఇచ్చి శుభ్రంగా తిని వెళ్తాడు, లేకపోతే తినకపోయినా ఏదైనా దేంట్లోనే పెట్టుకుని వెళ్తాడు. లేదా పండ్లు ఇవ్వచ్చు, భగవంతుడికి సమర్పించినవి, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బియ్యం అవి పట్టుకెళ్ళి అమ్మేసుకుని దాంతో వచ్చిన డబ్బులతో మద్యాన్ని సేవిస్తారనమాట. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఇవ్వాలి, గృహస్థునిగా మన యొక్క బాధ్యత. కానీ ఏ రూపంలో ఇవ్వాలి? వాడికి మేలు జరిగే రూపంలో ఇవ్వాలి. వాడికి మీరు చెప్పండి, రానైనా చక్కగా కూర్చో. అలా వచ్చిన వాడికి కాళ్ళు గడికి అరిటాకు వేసి పెట్టినా తప్పులేదు. వాడి ఊరికే బియ్యం ఇవ్వడం పక్కన పెట్టండి. అలా వచ్చినటువంటి వాడికి శాస్త్రాలు ఏం చెప్తున్నా, అతిథి దేవోభవ అన్నారు. కాబట్టి భగవంతుడి ప్రతినిధిగా ఆలోచించి వాడికి భగవత్ ప్రసాదం పెడితే అది మంచిది. అలాగే వాళ్ళు లేదు నాకు కావాల్సిందే, నాకు కావాలి, నాకు 100 రూపాయలు ఇస్తారు ఎవరా అన్నాడు అనుకోండి, హరే కృష్ణ అని చెప్పి. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి అపాత్రదానం చేయకూడదని చెప్పి. అంటే దేశ కాలమాన పరిస్థితులని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చేటువంటి దానం అది రాజసికమైనటువంటి దానం అవుతుంది అని మనకి 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి దానం ఇవ్వడం గృహస్థుల యొక్క ఏమంటారు దాన్ని బాధ్యత. కానీ ఏది ఎవరికి ఇవ్వాలనేది మనం శాస్త్రరీత్యా తెలుసుకోవాలి. భగవత్ ప్రసాదాన్ని అందరికీ పంచండి. నిజంగా వాడు మీరు అన్నట్టుగా నిజంగానే వాడు ఇవి మనం ఇచ్చినటువంటి బియ్యంతోనే వాడు బతుకుతున్నాడు. పూర్వం
అలా ఇచ్చిన బియ్యం వెళ్ళి అమ్ముకోవడం అనేది లేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళే వండుకుని తినేవారు. అప్పట్లో ఇవ్వచ్చు, కానీ ఇప్పట్లో వాళ్ళు దాన్ని అమ్ముకుని ధనం చేసుకుంటారు, ధనంతో తాగేస్తారు. కాబట్టి అది మంచిది కాదు. అది హరే కృష్ణ. చెప్పారు కదా, అంటే జీవాత్మ శరీరాన్ని నడిపిస్తుందా లేకపోతే పరమాత్మ నడిపిస్తుందా? పరమాత్మ శరీరాన్ని నడిపిస్తున్నాడు, అందుకే పరమాత్మ ఆయన సారథి, శరీరం అనేది వాహనం, జీవుడు అందులో ప్రయాణికుడు. కాబట్టి జీవుడు ఏం కోరుకుంటే పరమాత్మ ఆ విధంగా దాన్ని నడిపిస్తాడు. మరి ప్రభు శంకరాచార్యులు గారు జీవుడు వేరు పరమాత్మ వేరు ఇంకా అవన్నీ తత్వాలు, మీరు ఆ తత్వాల్లో భేదం తెలుసుకోవాలంటే మీరు తర్వాత రండి, దాని గురించి చక్కగా మాట్లాడుకుందాం. ఈ ఈ సభలో చర్చించేటువంటి విషయాలు కాదు, సమయం సరిపోదు. హరే కృష్ణ. సరే, ఎవరెవరు ఏం చెప్పారంటే తర్వాత విషయం, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది తెలుసుకోండి. హిందీ ठीक है. సమయం అవుతుంది సాయంత్రం మళ్ళీ दिव्य जो बोलो बोलो ऐसे बोल बोलिए. दिव्य जो वर्ड है सब दिव्य, हाँ दिव्य शब्द हाँ वो बहुत जगह यूज होता है। हाँ. दिव्य ज्ञान दिव्य बहुत जगह यूज होता है, हम्म, लेकिन उस दिव्य का हम्म, वैदिक शास्त्र पुराणों में जो महत्व है हम्म. उसका विश्लेषण దివ్యము అనేటువంటి శబ్దం అనేక చోట్ల ఉపయోగించబడుతుంది. అసలు దివ్యం అనేటువంటి దానికి అర్థం ఏమిటి? చూడండి, శాస్త్రాల్లో ప్రతిదానికి కూడా ప్రత్యక్ష అర్థం ఒకటి ఉంటుంది, పరోక్ష అర్థం ఒకటి ఉంటుంది. ప్రతిదానికి ప్రత్యక్ష అర్థం, గౌణార్థం అనేటువంటిది ఉంటుంది ప్రతి శబ్దానికి కూడా. ఇప్పుడు దివ్యం అనేటువంటి దానికి ప్రత్యక్ష అర్థం ఏమిటంటే ఆధ్యాత్మికమైనది అని అర్థం. గౌణ అర్థం ఏమిటి? దివ్యమైనది అంటే చాలా గొప్పగా ఉన్నది అని. మీరు మంచి పాయసం ఎవరికైనా పెట్టారు, అబ్బా దివ్యంగా ఉందండి అంటారు. దివ్యంగా ఉండడం అంటే ఏమిటి? అద్భుతంగా ఉందని. అక్కడ వాళ్ళు గౌణ అర్థాన్ని వాడారు. కానీ ప్రత్యక్షార్థం ఏమిటి అంటే ఇది అసలు భౌతికమైనది కాదు, ఇది ఆధ్యాత్మికమైందని చెప్పడం. అర్థమైంది కదా? అది కాబట్టి సంస్కృత భాషలో ఉన్న ప్రతి పదానికి ఇలాగ అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అజ అంటే జన్మ లేనివాడు అని అర్థం, అజ అంటే మేక అని కూడా అర్థం అవుతుంది. అర్థమవుతుంది కదా? ఆత్మ అనేటువంటి శబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఆత్మ అంటే ఆత్మని, శరీరం అని, మనసు అని కూడా. సో కాబట్టి అందుకే మనం దేన్నైనా సరే ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో అర్థం చేసుకోవాలి, లేకపోతే తప్పుదారి పడతాం. అదే కదా, అజ అంటే జన్మ లేనివాడు అనే దాని బదులుగా మేకాన్ని పెట్టి చదువుకున్నారనుకోండి, ఏమవుతుందో. హరే కృష్ణ. శ్రీ దామోదర దీపోత్సవం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.